ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఒక అమ్మాయి తన తండ్రి ఎస్సీ, తల్లి క్రిస్టియన్, తను ఈ అమ్మాయి పుట్టిన తర్వాత 3 సంవత్సరాలకే అమ్మాయికి బాప్టిజంలోకి, అంటే తల్లి తన మతంలోకే తీసుకెళ్ళింది. తండ్రి ఇంకా హిందూ మతంలోనే ఉన్నారు, మత మార్పిడి జరగలేదు. కానీ వాస్తవంగా తండ్రి కూడా మతం మారిపోయాడు అని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం తెచ్చింది. అంటే ఎస్సీ రిజర్వేషన్లో నడుస్తూ క్రైస్తవం స్వీకరించి తమ కార్యకలాపాలు నడుపుతున్నారు. అమ్మాయి ఎస్సీ కుల ధృవీకరణ పత్రం అడిగింది. మీరు సాధారణంగా కుల ధృవీకరణ పత్రం అప్పుడు అధికారులు వచ్చి వెరిఫై చేయాలి ఇంట్లో. అంటే మామూలుగా అయితే కనుక పుట్టినప్పుడు ఏ కులం వస్తుందో అదే వస్తుంది, కానీ మరేది ఉండదు కదా అంటాం. కానీ ఈ మత మార్పిడుల కారణంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగా అమ్మాయి ఇంటి దగ్గర వెరిఫై చేస్తే వాళ్ళందరూ చర్చికి వెళ్తారు, క్రిస్టియానిటీలో ఉన్నారు అన్నటువంటి విషయం తెలియదు.